జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతంను మచిలీపట్నంలో ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నంగిగడ్డ బాబు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో నివేశ స్థలాల సమస్యని వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి 4 నెలల కింద జర్నలిస్టులకు 3 పడకల గృహాలు నిర్మించి ఇస్తామన్న హామీని వెంటనే అమలుపరిచే విధంగా చూడాలని, అలానే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని ఆయన్ని కోరారు. అనంతరం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. మనిషి ఏలిముద్రే ప్రపంచమని కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గతంలో మనిషి ఏలిముద్ర నిశానిగా అభివర్ణించేవాళ్ళని, ఇప్పుడు అది మనిషికి జీవనాధారమైందని తెలియజేశారు. ఎరువులు తీసుకోవడం ఆధారం కాబట్టి ఇంతకుముందు అనేవాళ్ళు వేలిముద్ర అంటే నిశాని అని అనేవాళ్ళు, నిరక్షరాస్యులు అని వేలిముద్ర వేసి అర్జీ రాస్తే ఈరోజు ఆ వేలిముద్రే ప్రపంచం. అంతే. ఎంత మార్పు చూడండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ పారాడైమ్ షిఫ్ట్ అంటాం. ఇటు ఉండేది ఇటు తిరిగింది. అది దేవుడు ప్రతి ఒక్కదానికి, ప్రతి వస్తువుకి, ప్రతి వ్యక్తికి అవకాశం అనేది ఇస్తాడు, ఆపర్చునిటీ అని. అదే ఇది అనమాట. కాబట్టి కంట్రీ ర్యాంక్ తెచ్చాం. ఏఈఎఫ్డిఎస్ మిషన్ అంత్యోదయ దేశం మొత్తం 83 పంచాయతీలు సెలెక్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం. మేం కాదు, 33 రాష్ట్రానికి వచ్చింది, 6 మాది, మా జిల్లాది 6. చూడండి, అది కూడా టాప్ 10లో ఉన్నాం. ఇదన్నీ ఊరికే రాదు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది అంటే ఊరికే రాదు. అందుగురించి ఆ పంచాయతీ సర్పంచులకి, వాళ్ళకి పంచాయతీ సెక్రటరీలకి, వాళ్ళందరికీ సన్మానిస్తున్నాం. ఇది గ్రేట్నెస్. కాబట్టి ఇది వ్యక్తిగత పరిష్కారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. మీ సేవలో నేను ఛార్జ్ తీసుకునే నాడు ఏప్రిల్ 21 రోజు చూస్తే 46,000 డాష్ బోర్డులు. ఈరోజు 400 కూడా లేదు, 348. అది ప్రోగ్రెస్. 45,348 ఈరోజు స్కోర్. మీరు కూడా చూసుకోవచ్చు. మీ సేవ పెండింగ్ బియాండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ వేలాది పెండింగ్ ఉన్నాయి. ఆఫీసులు చేసేవాళ్ళు కాదు. దాని మీద డ్రైవ్ పెట్టాము, వెంటపడ్డాము, వదలలేదు. కాబట్టి వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చాం, పని చేయకపోతే వదలను, అంతే. వదిలే క్వశ్చనే లేదు. కాబట్టి రేపు చేయబోయే పనిని నిన్ననే చేయాలి. అది నా సూత్రం, అంతే. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అన్నారు. కాబట్టి సకాలంలో వాళ్ళకి అందివ్వగలిగితే ప్రాణం కాపాడినట్టు. అందుగురించి దాని మీద డ్రైవ్ ఇచ్చాము, సాధించాం. కాబట్టి వ్యక్తిగత ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయి, సామాజిక ఫిర్యాదులు పరిష్కారం అవుతున్నాయి, హ్యాపీనెస్ వస్తూ ఉంది. పెన్షన్లో కానీ, రేషన్లో కానీ ఓడిఎఫ్ చేశాం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. ఒకప్పుడు ఇన్ని మరుగుదొడ్లు ఎప్పుడు జిల్లాని అన్ని విధాల ముందు వరుసలో నిలబెట్టడమే ధ్యేయంగా లక్ష్మీకాంతం తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంతర్జాతీయ ప్రమాణాల అమలులో జిల్లా పైన ప్రపంచం చూస్తుందని ఆయన కొనియాడారు. జిల్లాలో అమలు జరుగుతున్న పైలట్ ప్రాజెక్టులను ఆయన వివరించారు. అన్ని రంగాల్లో కృష్ణా జిల్లాని మొదటి స్థానంలో నిలిపే విధంగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసేందుకు తగిన శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలియపరిచారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శులు కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతాన్ని, డిఆర్ఓ అంబేద్కర్, ఆర్డీఓ ఉదయ్ భాస్కర్ని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. చందమామ న్యూస్, మచిలీపట్నం.